ఈరోజు నిన్న జరిగిన తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి గత 1 ఇయర్ క్రితం ప్రభుత్వం చెప్పిన హామీలు ఒక్కొక్కటిగా 9 నెలలు 9 హామీలు కాదు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు 420 హామీలు గిట్ట ఒక్క హామీ గిట్ల ఇప్పటి వరకు ఒక్క హామీని గిట్ల నెరవేర్చని శాతగాని ప్రభుత్వం నిన్న మినిస్టర్ గారు మళ్ళీ చెప్పి ఇట్లా 2 చేతులు ఎత్తేసి ఈసారి గిట్ట రైతు బంధు అని ముఖ ముందు చెప్పేసిన శాతగాని ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంకా అడిగితే ఎప్పుడు ఇస్తారో తెలియని ప్రభుత్వము నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరియు గత ప్రభుత్వము ప్రజలకు కళ్ళబొళ్ళు మాటలు చెప్పి 6 గ్యారెంటీలను నమ్మించి ఉన్న కట్టుకుందని శిరయాంటీలు ఉంచుకున్నారని కృషి చేస్తున్నట్టుగా కథలు నమ్మించి ప్రభుత్వాన్ని బాగా ప్రజల మీద నెట్టి ప్రభుత్వం హామీలకు వచ్చారు. ప్రజలను ఇంత మోసం చేసి ఇచ్చి హామీలు ఇచ్చి ఒక్కసారి రైతు బంధు చెప్పుకోవడం ఎంత దురదృష్టకరం. కులం బంగారం లేదు. ఈరోజు ఆడపిల్లలకు 2500 అది దిక్కు లేదు. ఇంకా రోడ్ల మీద సౌకర్యం తీసుకుంటా అవి ఇచ్చిన భోజనాలకు మాత్రం నెంబర్ 1 భోజనం ఇస్తున్నారు. ఈరోజు చాలా దరిద్రమైన స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, రైతుల పోషాలు చూస్తే కన్న వెళ్తూ నీరగాడుతుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ బంగారు తెలంగాణ వేస్తే వీళ్ళు సర్వనాశం చేయడానికి వచ్చారు. మొన్న చూస్తున్నాం, ఒక్కొక్క ఆడపిల్ల హైదరాబాద్లో ఇల్లు కూడా కొడితే రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు. మూత్రం పోదామంటే ఇలా చెప్పుకోలేని పరిస్థితిలో ఇట్లా ఆడపిల్లల పరిస్థితి వచ్చింది. ఇక విలేజ్లకు వస్తే ఏమైతే చెప్పుకోలేని. అంతకుముందు పండుగ వస్తే, దసరా పండుగ వస్తే అందరూ ఆడపిల్లలు ఇళ్ళ పైసలు పోతే రైతు బంధు చేస్తే ఆ ఆడపిల్లల పత్తిచీరలు ఇస్తుండే అవన్నీ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక్కొక్కరికి ఇట్లా ఖర్చులకు పైసలు లేక ఇట్లా రోజు తిట్టే పరిస్థితి ఉన్నది. ముఖాలు పెట్టుకొని వాళ్ళకు దిక్కు దిగాన లేక గాంధీ తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలానే డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఇంకా చాలా తీవ్ర పరిణామాలు వస్తాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండల టీఆర్ఎస్ పార్టీ మా మండల లీడర్లు వచ్చి ధర్నా చేయడం జరిగింది. కావున వెంటనే రైతు బంధును ఈ వారం లోపల రైతు బంధు వెంటనే దిగి రైతు బంధు వెంటనే రైతులకు చేయాలని డిమాండ్ చేస్తూ జై బీఆర్ఎస్. అందరికీ నమస్కారం.